నువ్వేంటక్కయ్య 2 రోజులు ఆగి మాట్లాడదాం అన్నట్టు 2 ఏళ్ళు అంటున్నావు? ఇందాక నువ్వు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఎన్నేళ్ళు పెళ్ళాపితే అన్ని లక్షలు ఇస్తా అన్నాలే. మీరన్నా చెప్పండి జోగ్ గారు, పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుందో. నాకేం తెలుసు, నాకెప్పుడన్నా పెళ్ళైతేగా. జోకు జోకు. ఈ శుభ సమయంలో అందరం ఇక్కడే ఉన్నాం కాబట్టి ఒక మాట అనేసుకుంటే బాగుంటుంది. దేని గురించి? దేనికంటావేంద్రా, నీ పెళ్లి గురించే. అబ్బా, మళ్ళీ అక్కడికే వచ్చారేంటి అంకుల్? ఇప్పుడే వద్దంటున్నాడు కదా కుక్కు. కానీ నా వల్ల వెయిటింగ్ కుదరదమ్మా. అదిగో ఆల్రెడీ ఎంగేజ్మెంట్ డ్రింక్ కూడా తయారు చేయించా. డాడీ చూడు, ఎంత బాగుందో. నేను కొత్తగా డిజైన్ చేసిన కంబోడియా కల్చరల్ కాస్ట్యూమ్ కి బాగా సూట్ అవుతుంది. ఒకసారి ఇవ్వరా అంకుల్? రుక్కు సూపర్ ఉంది కదా, నా చేతికి బాగుంటుంది కదా. సూపర్ ఉంది. ఏంటి కమలి, రింగ్ అంటే చాలు అలా అడ్వాన్స్ అయిపోతున్నావు. నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవా? డాడీ, ఇంతవరకు వచ్చింది కాబట్టి మీకు ఒక నిజం చెప్పాల్సిందే. నువ్వు ఏదన్నా చెప్పు, కానీ కమలి నా కోడలు అవ్వదని మాత్రం చెప్పకు. నాకు అప్పుడే శ్వాస వచ్చేస్తుంది. శ్వాస వచ్చేస్తుంది. డాడీ, అయ్యో ఏంటైనా మాటి మాటికి అలా పడిపోతున్నాడు. పడిపోలేదు, తన రోగం గుర్తు చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఆ రోగాన్ని చిటికలో చూస్తారు కదా. థ్యాంక్ యూ రుక్కు. ఈ పెళ్లి జరగకుండా నువ్వు మేనేజ్ చేసావనుకో 5 లక్షలు ఇస్తాను. 5 లక్షలు? 5 నిమిషాల్లో చెడగొడతా. అమ్మయ్యా. మీరందరూ బయటకు వెళ్ళండి, ఆయన కాస్త గాలాడినివ్వండి, రిలాక్స్ అవుతారు. అలాగే పద. జో జో, సారీ లేట్ అయింది. జో జో. నువ్వు జో ఫ్రెండవా? అవును, నా పేరు వైషు. రంపమ్మంటే మీరేనా? అవును. వాట్, అరగంట పట్టుకున్నానా? అమ్మో, తొందరగా ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం. జో ఎక్కడా? అవును, జో ఎక్కడా? నీకు ఫోన్ చేసి వస్తానని తను వెళ్ళింది, నువ్వు వచ్చావు గానీ తను రాలేదేంటి? ఎక్కడికి వెళ్ళింది మరి? ఓ, పేషెంట్ కి ట్రీట్మెంట్ రౌండ్ కదా, మెటీరియల్ తీసుకురావడానికి వెళ్ళి ఉంటుంది. డోంట్ వర్రీ, తను వచ్చేస్తుంది. అయితే అంతలోపు నేను జనాలకి కళ్ళకి కుకుంబర్ ఎలా పెట్టాలో చూపించినా? కుకుంబరా? వద్దులేమ్మా, వద్దు. ఇదిగో కొత్త యాడ్స్. ఏంటివి? లోకల్ యాడ్స్, మనమే యాక్ట్ చేయాలన్నమాట. ఆల్ ది బెస్ట్. మీకు కందిపప్పు కావాలా, మినపప్పు కావాలా, బెల్లం కావాలా, చింతపండు కావాలా? అవునండి, అవును. భయపడకండి, మీకు కావాల్సిన అన్ని రకాల నిత్యావసర వస్తువులు దొరికే ఏకైక చోట్ ఏకైక కిరాణా షాప్. ఉప్పు, పప్పు, కారం, చింతపండు, చక్కెర అన్ని దొరికి ఏకైక కిరాణా షాప్ కి వెళ్ళండి, అన్ని తెచ్చుకోండి. గమనిక, మీరు షాపుకి వెళ్ళినప్పుడు ఈ యాడ్ మా ఛానల్లో చూసామని చెప్పండి, ఎందుకంటే ఆ యతవ మా యాడ్కి డబ్బులు ఇవ్వట్లేదు. కెమెరా. హలో, ప్రేక్షకుణ్ణి. సారీ, ఫోన్ ప్రోగ్రామ్ కి ఇంకా టైం ఉంది. యాంకర్ జో రావాలి. మీ యాంకర్ జో ఇంకా రాదని చెప్పడానికి ఫోన్ చేశాను బే. ఎవరా నువ్వు? చెప్పాను కదరా, ప్రేక్షకుణ్ణి. అంతేకాదు, నీ ప్రోగ్రాం బాధితుని కూడా. ఇప్పుడు నీ జోని కిడ్నాప్ చేశా. కిడ్నాపర్ని. రే, సరిగా చెప్పు,
ఇంతకు నువ్వు ప్రేక్షకుడవా, బాధితుడవా, కిడ్నాపరవా? కిడ్నాపరా? దేనికి రంభం గారు? ఆడియన్స్ కి కిడ్నాప్ ఎలా చేయాలో ట్రైనింగ్ ఇస్తారా? నువ్వు ఉండవమ్మా మధ్యలో. అసలే కాల్ చేసింది ఎవరో తెలియక కన్ఫ్యూజ్ అయి వస్తుంటే. హలో. అరే మెంటల్, మా ఆవిడ నీ ఛానల్ చూసి నా మీద చేసే ప్రయోగాల బాధితుందిరా. అందుకే జోన్ని కిడ్నాప్ చేశా. ఓకే ఓకే, ఫైనల్ గా ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం చేయనక్కర్లేదు. జో ప్రోగ్రాం వల్ల టార్చర్ అనుభవించిన నా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు జోకి టార్చర్ చూపించబోతున్నాం. ఆ న్యూస్ టీవీ స్క్రోలింగ్ లో వేసి మిగతా యాంకర్లు కూడా వార్నింగ్ ఇవ్వు. నో నో. హలో హలో. ఏమైంది రంభం గారు? ఎందుకంత వరి అవుతున్నారు? మన జోని కిడ్నాప్ చేశారంట. దానికి ఎందుకంత వరి అవుతున్నారు? గంట ఆగితే వాళ్ళే వదిలేస్తారు. అంతకంటే ఎవరు దాన్ని భరించలేరు. మరి ఈ గంట ఏం చేయాలమ్మా? టీవీలో ఏం చూపించాలి? మన యాడ్స్ ఇంకో రెండేద్దామా? వెయ్యొచ్చు, కానీ మన రైటర్ కూడా తనే. తను రాస్తే మనం చెయ్యాలి. 1 సెకండ్. హలో. రంపంగారో, నాను జో ఎక్కడున్నావు? నిన్నెవరో కిడ్నాప్ చేశానని చెప్పి ఫోన్ చేశారు. అవును, నన్నేటి చేద్దామా అని ప్లాన్ చేసుకోవడానికి పక్కకెళ్లారు. కిడ్నాప్ అయినాక నాకు ఒక ఐడియా వచ్చింది రంపంగారో. వీళ్ళు నన్ను కిడ్నాప్ చేయడం, ఇంకేదైనా చేయడం మన ఛానల్లో వేసామనుకోండి, కొంపతీసి నేను తల మీద కొట్టారా ఏంటి? నీ బుర్ర ఎంత షార్ప్ గా పనిచేస్తోంది. అట్ట పొగడు మాకండి రంపంగారు. నాను మొత్తం నా లాకెట్ కెమెరాతో షూట్ చేసి పెడతాను. మీరు నాను చెప్పినట్టు ఫాలో అయిపోండి. వాళ్ళని లైవ్ లో పోలీసులు కూడా పట్టిద్దాం. అప్పుడు మన ఛానల్ పాపులారిటీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇదిగో మొత్తం షూట్ చేయి, ఓకేనా? అలాగే. ఎదవలకి కట్టడం కూడా చేత కాదు. ఇల్లు కిడ్నాపర్లట. రెడీ. 1 సెకండ్. నాకు తెలిసిన పోలీసు ఒకడు ఉన్నాడు, వాడికి కాల్ చేస్తాను. ఓకే. హలో హలో సార్, మా డబ్బా టీవీ యాంకర్ జోని ఆడియన్స్ కిడ్నాప్ చేశారు సార్. మీరు వాళ్ళని అర్జెంట్ గా అరెస్ట్ చేయాలి సార్. అవునా? ఎంత గుడ్ న్యూస్ చెప్పావు. ఆ ప్రోగ్రామ్ చూసి మా ఆవిడ నాతో ఏది పడితే అది దాగించిందయ్యా. ఇన్నాళ్ళకి నా కోరిక తీర్చారు ఆ కిడ్నాపర్స్. సార్ సార్, ఒక బాధ్యతాయుతమైన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి మీరు ఇలా మాట్లాడకూడదు సార్. ఉంది, బాధ్యత ఉంది కాబట్టి భర్తల్ని కాపాడుకోవడానికి పూనుకున్న ఆ కిడ్నాపర్స్ ని అరెస్ట్ చేయకుండానే క్షమాభిక్ష పెడుతున్నాను. నువ్వు ఫోన్ పెట్టే. సార్ సార్, మన జోని కాపాడటానికి పోలీసులు హెల్ప్ చేయమంటున్నారు. మనం ఏదో ఒకటి చెయ్యాలి. దానికి ఏం కాదు రంభం గారు, ఈజీగా బయటకు వచ్చేస్తుంది. నానా, నా ఒక్కగానొక్క యాంకర్ ని నేను అలా వదిలేలేను. ఏదో ఒకటి చేసి నేను వెళ్ళి కాపాడతానంతే. నేను వస్తాను. వద్దు, నువ్వు ఇక్కడే ఉండి యాడ్స్ రిపీట్ చేస్తూ ఉండు. నేను అక్కడి నుంచి జో లైవ్ షో కూడా పంపిస్తూ ఉంటాను, నువ్వు టెలికాస్ట్ చేస్తూ ఉండు. అయ్యో, టెలికాస్టా? నాకేమొచ్చలే. నాకు వచ్చి చేస్తున్నాను ఇన్నాళ్ళు. అరగంటకోసారి. 1 సెకండ్. ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ నొక్కు చాలు. ఓకే, టేక్ కేర్. ఉంటాను. చూడు, జనాలందరికీ మనశ్శాంతి లేకుండా చేసి ఎంత ప్రశాంతంగా పడుకుంటాం. చెప్తా. లేచావా తల్లి? నువ్వెప్పుడెప్పుడు లేస్తావా, టార్చర్ మొదలు పెడతామని వెయిటింగ్ ఇక్కడ. రేయ్,
పిరికోడ్ల పక్క నుండి చెప్పడం కాదురా, దమ్ముంటే నా ముందుకొచ్చి చెప్పు. నిన్ను చూసి భయపడేది బోడి, ముందుకొచ్చి చెప్తా రారా. ఇదిగో కూతంత వెనక్కెళ్ళండి, లైటింగ్ లో ఉంటే బాగా పడతారు. బాగా పట్టం ఏంటి? కొంప తీసి ఫోటోలు తీస్తున్నారా ఏంటి? కాదు కాదు, నా కంటికి బాగా కనిపిస్తారు అంటన్నా. నువ్వన్నింటికి భయపడకు శాంత, నేనున్నానుగా. శాంత అది నా షార్ట్ నేమ్, ఫుల్ నేమ్ శాంతారావు. ఈ కిడ్నాప్ అవడియా నీదేనా? అంతా ఈ మోహన్ గారిదే. బజార్కి వెళ్ళి సామాన్ తీసుకురావాలి, హెల్ప్ చేయమంటే వచ్చాను. లగేజీ మీరని చివరి వరకు తెలియక అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యాను. ఎందుకు శాంత అంత భయపడుతున్నావు? ఈ జో మనల్ని పెట్టిన టార్చర్ మర్చిపోయావా? నాని టార్చర్ పెట్టాను. ఈ పేస్ట్ చూడడం ఇదే ఫస్ట్ టైం నాకు. ఫస్ట్ టైమా? మీరు చెప్పిన కేశవర్ధని తైలాన్ని మా ఆవిడ నాపై ప్రయోగించింది. వెంట్రుకల బదులు మొక్కలు మొలిచాయి. అవి పీకించుకోవడానికి 3 లక్షలు ఊడాయి. ఇక నా తల మీద ఏమీ మొలవని డాక్టర్ కన్ఫర్మ్ చేశాక ఇదిగో చూడు, ఈ విగ్గు ఫిక్స్ చేయించుకున్నాను. గ్రోమోర్ ఎరువు కలపమున్నప్పుడే నేను వద్దని చెప్పాను, విన్నావా? ఇప్పుడు చూడు, సునామీలో కొట్టుకపోయిన కొబ్బరి తోటలో తయారైంది. చూడలేక సత్రాన అడ్డంలో మెడిసిపోతుంది. విగట్క ఏటి శాంత, చూడ్డానికంత ఇంటెలిజెంట్ లా కనబడుతున్నావు, నాను చేసిన హెల్ప్ గుర్తించలేకపోతున్నావేటి? హెల్ప్ ఎప్పుడమ్మా? నాను చెప్పిన ట్రిక్ వాడక ముందు ఈళ్ళావిడ యుక్కు పెట్టుకోవడానికి ఒప్పుకుందా? చెప్పు శాంత. లేదు, డబ్బులు వేస్ట్, ఉన్న 4 గంటలే నీ ఏడుపు కొట్టు మొహానికి చాలు అనేది. అదే నా కేశవర్ధిని వాడి నీకు మొత్తం ఎగిరిపోయాక ఇగ్గు పెట్టించిందా లేదా? అవును, నువ్వు నా పాలిట దేవుడు. అయితే అటుపల్లెట్టి హారిసివ్వు నీ ఏయ్, నీ కబుర్లకు వీడు పడతాడేమో కానీ నువ్వేం చెప్పినా వినను, నమ్మను. ఏ మీ ఆవిడ మాట తప్ప ఇంకెవరి మాట వినవా నువ్వు? దాని మాట అస్సలు వినను. ఏది ఇంకోసారి తిరిగి గట్టిగా క్లియర్ గా చెప్పు. క్లియర్ గా ఒక్కసారి కాదు 3 సార్లు చెప్తాను. దాని మాట అస్సలు వినను, దాని మాట అస్సలు వినను, దాని మాట అస్సలు వినను. చాలా శబాస్ 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 శబాస్, బాగా దొరికిపోను. దొరకడం ఏంటి? అదే పట్టేసుకున్నావంటున్నాను. నన్ను కిడ్నాప్ చేసి శబాస్ అనిపించుకున్నావు. నీకు మా డబ్బా టీవీలో సన్మానం చేపిద్దా, నన్ను గేవా? నిన్ను వదిలేయడానికి అది పట్టుకొచ్చింది. మరి ఏటి చేస్తావు? నీకు గుండు కొట్టించి ఇగో పక్కకి వెళ్తావేటి, ఇక్కడ నా ముందుండి చెప్పు. నాకేమైనా భయమా? నీకు గుండు కొట్టించి నామాలు పెట్టి ఫోటోలు తీయించి దిష్టి బొమ్మల అమ్మేస్తా. నాకేనా మీ ఆవిడికి సేవా? అది ఆల్రెడీ అలాగే ఉంటుంది. దానికి ఇంకా గుండు కొట్టించామనుకో జనాలు దడుచుకొని చేస్తారు. ఏటి మీ ఆవిడ నట్టుకున్నారా అంటావో? అనక సీకేసి తాటి టెంక ఫేస్ వేసుకుని అది నీ బ్యూటీ టిప్లు ఫాలో అయిపోయి ఇలియానా అయిపోతుందా? వెళ్ళం కదది నీ వల్ల టార్చర్ పెడుతుంది. నీకు గుండు కొట్టిస్తా, దానికి గుండు కొట్టిస్తా. అరే పక్కింటి జానకి కొంచెం అందంగా ఉందంటే దీని కోపం. నువ్వు ఆ మాట అంటే నాకు కూడా కోపం వస్తుంది. జానకి మా ఆవిడ సారీ, దీనిని పొగట్లేదని ఓతిగా ఫీల్ అయిపోతుంది. అసలు ఏముందని పొగటానికి ఏమైనా ఉండాలి కదా. అరంగులం మేకప్ వేసి దాని భయంకరమైన అందాన్ని కవర్ చేసి నాకిచ్చి పెళ్లి చేశారు. అమ్మో అమ్మో, నన్ను ఎన్ని మాటలు అంటున్నాడు. మోహన్, టాపిక్ డైవర్ట్ అవుతున్నట్టుంది. పర్లేదు శాంత, భార్య నచ్చని భర్త అని ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ ఏంటి? అదే ఇలాంటిది తెలుసుకుంటే అలాంటి ప్రోగ్రామ్ ఒకటి ప్లాన్ చేసుకుంటా అంటున్నాను. అంతకంటే ముందు వీడికి వేరే ప్రోగ్రామ్ ఉంది. ఎవరోదా? కుమారి, నువ్వు బ్యూటీ పార్లర్ కి వెళ్ళలేదా?
అక్కడి నుంచే తీసుకొస్తున్నావరా? నాకేం తెలియదు సార్, నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. సార్ ఇంతకి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు సార్? రేయ్, ఇప్పుడు నువ్వు వరి అవ్వాల్సింది వాళ్ళకెవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని కాదురా, నాకే ఇన్ఫర్మేషన్ వచ్చింది అని. నీకేమి ఇన్ఫర్మేషన్ వచ్చింది బంగారం? ఇగో మొత్తం వెళ్ళిపోనాది. నువ్వు మీ ఆవిడన్న మాటలన్నీ ఈ కెమెరాలో రికార్డ్ అయినాయి. అది నేను ఆల్రెడీ అక్కడ టెలికాస్ట్ కూడా చేసేసానుగా. అమ్మయ్య, నేను మా ఆవిడ ఏమనలేదు. బతికిపోయాను. నువ్వే మర్చిపోయా. ఎస్ఐ గారు ఒక్క నిమిషం. ఎస్ఐ గారు, మీరు కిడ్నాప్ కేసులో వీడిని అరెస్ట్ చేసే ముందు నాకు ఒక 5 నిమిషాలు వదులుతారా? వీడిని అరెస్ట్ చేయడం కాదు, డైరెక్ట్ గా షూట్ చేసేస్తా. అయ్యో, మా ఆయన చంపేస్తారు ఎస్ఐ గారు. నేనంటే నీకెంత ప్రేమ బంగారం. ప్రేమ లేదు, గేవలేదు. ఎస్ఐ గారు, మీరు ఒక్కసారిగా చంపేస్తే రోజు నా కోపం వచ్చినప్పుడల్లా ఎవరిని తన్నాలి ఎస్ఐ గారు? అయినా మేము షూట్ చేసేది గన్తో కాదు, ఇదిగో ఈ కెమెరాతో. వైపుకి రెస్పెక్ట్ ఇవ్వని మగాళ్ళ పరిస్థితి ఏటవుతుందో పదే పదే మా డబ్బా టీవీలో టెలికాస్ట్ చేసుకుంటాము. ఇంకో ప్రోగ్రామా? సూపర్ జో. బంగారం మొత్తం 3 గంటలు కవరేజ్ చేశాను. కుమారక్క, నువ్వు మొదలెట్టు. జో, ఫుటేజ్ సరిపోతుంది, మనం అర్జెంట్ గా చెప్పేపోదాం. ఓకే, పద. ఆగండి. జో, కొంప తీసి మన విషయం కానీ తెలిసిపోయిందా ఏమిటి? నాకేది తెలుసు. ఇప్పుడు ఏం చేద్దాం? నేను చెప్పు, వెళ్ళిపోతా. జో, నువ్వు నాకు బాగా ఫేవరెట్ యాంకర్వి, నీతో ఒక సెల్ఫీ తీసుకుంటాను. ఇవి మీ చేతి వేళ్ళు కాదు, కాలి వేళ్ళు అనుకోండి. దేనికి? మీరింత పెద్ద మనసు చేసుకుని మా కమ్లీని మీ కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకున్నందుకు. మా కుక్కు ప్రేమించాక తప్పుతుందా? ప్రేమిస్తే మాత్రం మా కమ్లి గురించి తెలిసి మీరు ఒప్పుకున్నారు కదా. ఏం తెలిసి ఒప్పుకున్నాను? మీరేదో కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అదే, మా కమ్లి మీ కుక్కు కంటే ముందు చాలా మంది అబ్బాయిలతో తిరిగిందని, మా కమ్లికి అబార్షన్ చేసి ఆ సంపాదించిన డబ్బుతో డాక్టర్ అమరం గారు అమీర్పేటలో 2 ఫ్లాట్లు కొన్నారని మీకు తెలుసు కదా. నాకెవరు చెప్పబోతే ఎలా తెలుస్తుంది? అయ్యో, మీరు కోమాలో ఉండగా జరిగిన విషయాలు మీకు చెప్పకూడదని దాచాడేమో కుక్కు. మీరు మళ్ళీ స్పృహ పడిపోకండి ప్లీజ్. ఇంత పెద్ద షాక్ ఇచ్చాక ఇంకెలా పడిపోతాను? నాకు మొత్తం మబ్బులు ఇడిచిపోయినాయి. లేకపోతే మా వాడి ప్లాస్టిక్ ఫేస్ కి అంత అందమైన అమ్మాయి ఎలా దొరికిందా అనుకున్నా ఇన్నాళ్ళు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది నాకు. ఇదిగో, మీరు అలాగే ఫైర్ అవుతూ ఉండండి, నేను వెళ్ళి వాళ్ళని పిలుచుకొస్తాను. అయ్యో దేవుడా, ప్లీజ్ దేవుడా. ఏంటి చెడగొట్టేసావా? ఫుల్లుగా. థ్యాంక్ యూ రుక్కు, థ్యాంక్ యూ. నా కమలిని కాపాడినందుకు. అదే, మన కమలిని కాపాడినందుకు. కమలి ఏంటి కమల్ని పట్టుకుని? ఓ, మీరు డ్రామాలో బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. అలవాట్లో పొరపాటులే. సరే, పదండి లోపలికి వెళ్దాం. పదండి. డాడీ, అది ఇంకేం చెప్పకో. నేను కోమాలో ఉండగా నీలో ఇంత మార్పు వస్తుంది అనుకోలేదు. కుంపదీసి ఈ పెళ్లి చెడగొట్టడానికి నేను ఏం చెప్పేసిందా ఇంటి ముసల్ది? ఎందుకు పనికి రాకుండా అయిపోతావేమని అనుకున్నాను. నీ గెస్ కరెక్టే, పనికి రాకుండానే అయిపోయాడు. అలాంటిది
ఇలాంటి అమ్మాయిని ప్రేమించి నాకంటే గొప్పవాడైపోతాం అనుకోలేదు. అంటే మీరు కూడా అప్పట్లో యూదుడి పీసునే పెళ్లి చేసుకున్నారా? నా పరమార్థం అది కాదు. వీడు నన్ను తలెత్తుకునేలా చేశాడంటున్నా. చాలా డైలాగ్ చెప్పారు గాని కంక్లూజన్ చెప్పండి, నాకు టెన్షన్ ఎక్కువైపోతుంది. నాకు కూడా. కమలి గురించి నాకు అన్ని చెప్పి కానీ పెళ్లి చేసుకోకూడదనే కదా నువ్వు టైం అడిగావు. నో ప్రాబ్లం, తీసుకో. నీకు కావాల్సినంత టైం తీసుకో. కావాలంటే ఇంకో 1 month టైం తీసుకో. మా మేనేజర్ ని వదిలించుకోవడానికి నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాను. ఆ బాయ్ ఫ్రెండ్ లా నువ్వే రావాలి మగవేషంలో. సర్లే గాని నాకు కూడా నీ ఎలుపు కావాలి. ఏంటి?